श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। स्वस्ति श्री चांद्रमानेन श्री क्रोधिनाम संवत्सर उत्तरायण వసంత ఋతువు చైత్రమాసమునందు 9వ తారీఖు ఉగాది సంవత్సరం ప్రారంభం కానుంది. చక్కగా ఆ రోజు ఉగాది రోజు నుంచి జాతక ఫలితాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి అందరికీ కూడా. అంటే సంవత్సరం కూడా కొన్ని గ్రహస్థితులు కొన్ని దోషాలు అనేది మారుతూ ఉంటాయి. కనుక మనం ఈరోజు మేషరాశి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మేషరాశి వారు చక్కగా అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, అట్లాగే కృత్తికా నక్షత్రము ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, ప్రాతిబుద్ధ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు బలంగానే ఉన్నప్పటికీ కూడా శని రాహుకేతువులు ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. అట్లాగే అన్ని శుభకార్యాలలో కూడా ఘనంగా విజయం సాధిస్తూ ఉంటారు. అట్లాగే చిత్తశుద్ధితో శ్రమించినా కానీ ఆశించిన ఫలితం పొందలేరు. అట్లాగే దంపతుల ఇద్దరి మధ్య కూడా ఆర్థికంగా సమస్యలు రావడమే కాకుండా చిన్న సమస్యలు చికాకులుగా ఉంటుంది. ఇద్దరు కూడా తరచూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో ఒక సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అన్నిట్లో కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ప్రతిదానికి కూడా కోపం వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. సొంతగా ఏదైనా పని ప్రారంభించినా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. విద్యార్థులందరికీ కూడా మంచి విద్య, ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం అధికారికంగా ఉంటుంది. విదేశీయాలు అలాగే తీర్థ యాత్రలు కూడా అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ రాశి వారందరూ కూడా అధికారంగా ఉన్నప్పటికీ కూడా ఈ శని రాహుకేతుల ప్రభావం వల్ల చిన్న సమస్యలు, చికాకులు, గొడవలుగా ఉంటుంది. వీరికి అధిపతి ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామివారు. ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల సుఖ సంతోషాలు, భోగభాగ్యములు కలిగి ప్రశాంతమైన జీవనం సాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే అన్ని శుభకార్యాలు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటాయి. నూతనంగా వ్యాపారం పెట్టినా, నూతనంగా ఉద్యోగానికి వెళ్ళినా, నూతనంగా ఏ పని స్టార్ట్ చేసినా కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటుంది. చక్కగా శ్రద్ధగా ప్రతిరోజు కూడా లేదా ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేసి, ఆకుపూజ చేసి, చక్కగా మీ తోచింది ఎవరో ఒకళ్ళు మీ వచ్చిన భక్తులందరికీ మీ తోచిన ప్రసాదం ఏదైనా తయారు చేసి మీ చేత్తో అందరికీ కూడా పంచడం వల్ల మంచి అధికారాన్ని పొంది అత్యంత యోగ్యమైన విషయాలన్నీ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. మేషరాశి వారందరూ కూడా ఈ శుభకార్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని యథావిధిగా చక్కగా ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం నాడు శివాలయంకి వెళ్ళండి. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. స్వామివారికి మీ తోచింది ఏదో 2 పూలో లేదా 2 మారేడు దళాలో ఇదో శివాలయంలో పెట్టి స్వామివారికి పెట్టి చక్కగా 2 చెంబులతో నీళ్లు పోసి యొక్క స్వామివారి అనుగ్రహం పొందండి. అట్లాగే ఈ చేయటం వల్ల ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అట్లాగే ఇది కృతినామ సంవత్సరం. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళ యొక్క ఫలితం. కృతినామ సంవత్సరం రాశి ఫలితాలు మళ్ళీ మనం వృషభ రాశిలోకి వెళుతూ ఉన్నాము. అట్లాగే వృషభ రాశి కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రము. వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజబోధ్యం 7, అవమానం 3. చక్కగా ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. సంకల్ప సిద్ధికి అట్లాగే ఓర్పు, ప్రధానము, అవకాశాలు అన్నీ ఉంటాయి. కాబట్టి అయినా కూడా
అందినట్టు అన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. ఆత్మస్థైర్యంతో వెలుగుతూ ఉండాలి. పట్టుదలతో యత్నాలు సాగిస్తూ ఉండండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఆందోళన కలిగిస్తూ ఉంటాయి ఈ యొక్క రాశి వాళ్ళకి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. తరచూ కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేకుండా ఈ యొక్క విధంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసి వచ్చే అవకాశం అనేది కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు కూడా ఆ యొక్క నవంబర్ నుంచి ఉంటాయి. అట్లాగే గృహ మార్పు ఉంటే కనుక కలిసి వస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అట్లాగే ధనలాభం, పెట్టుబడుల మధ్య అన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే సమస్యలుగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామంటే ఇబ్బందులుగా ఉంటుంది. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందాం అంటే ఏదో ఒక సమస్యలు అనేది ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అన్ని విషయాల్లో కూడా దృష్టి సాధిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు శనీశ్వర యొక్క స్థితిగతుల్లో శని యొక్క పరిస్థితి యొక్క ఈ రాశి వాళ్ళకి లేదు కాబట్టి అన్ని విధాలా కూడా శని యొక్క ప్రాణకారకుల్లో ఉన్నాడు ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా. కనుక శనీశ్వరుడు తైలాభిషేకములు చేయించి రాహుకేతుల పూజలు జరిపించడం వల్ల ఉన్నత అనుకూలత ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము వెళ్ళగలిగే వాళ్ళు ప్రతి నిత్యము కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. ఏదో ఒక అమ్మవారి మన ఇంటి దగ్గర దేవాలయంలో ఉంటుంది, ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారికి ఏదో ఒక తృణమో ఫలము 2 పండ్లు పూలు లేదా ఏదో పసుపు కుంకుమ ఇవ్వండి. అమ్మవారి ప్రదక్షిణాలు చేసి ఈ రాశి వాళ్ళు నిమ్మకాయ డిప్పలతో దీపారాధన చేయండి. నిమ్మకాయ డిప్పలు తీసుకుని వచ్చి చక్కగా దాంట్లో ఆవు నెయ్యి ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయటం వల్ల శరీర ఆరోగ్యములు, అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు కలుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాలా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా. ఈ కృతినామ సంవత్సరం అంతా కూడా ఇక వృషభ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉంటుంది. అలాగే సకల కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అన్ని విధాల ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలి అనుకుంటే కనుక చక్కగా శనీశ్వర స్వామివారి తైలాభిషేకం చేయించండి. నిమ్మకాయ డిప్పల్లో శివాలయంలో దీపారాధన చేయండి. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఫలితాలు చేయటం వల్ల సకల కార్యాలు సిద్ధించడమే కాకుండా భోగభాగ్యములు కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇక కృతినామ సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందులు లేకుండా వ్యాపారం దగ్గరికి వెళ్ళినా, ఉద్యోగం దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సుఖంగా ఉంటారు ఈ యొక్క కృతినామ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలితములు. కృతినామ సంవత్సరములో చక్కగా 3వ రాశి మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాం. మిథున రాశి గురించి మనం చెప్పుకుంటున్నాము. మిథున రాశిలో మృగశిర నక్షత్రము, అలాగే ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజబోధ్యం 3, అవమానం 6. అట్లాగే ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభాశుభాలు మిశ్రమం. కొత్త యత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. అవకాశ దృక్పథులతో వెలుగుతూ ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా తొందర పడకుండా మీ యొక్క కృషి నిదానంగా ఫలిస్తూ ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి రావు. వివాహయత్నం కూడా ఫలిస్తుంది. వధూవరులిద్దరు కూడా జాతక బంధన ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా దంపతుల మధ్య చికాకులుగా ఉంటుంది. వీరిద్దరు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే ప్రతి విషయంలో కూడా సమస్యలుగా ఇక మిథున రాశి వాళ్ళు ఉంటారు. అట్లాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక ఇబ్బందులు అనుకోకుండా వచ్చే ఇబ్బందులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అన్ని శుభకార్యాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. అలాగే వస్తు లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది. సొంతంగా ఏదైనా పని చేయాలనుకునే ఆలోచన ఉన్నా కూడా కార్యాలను కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటుంది. సంస్థల స్థాపనాలకు అనుకూలంగా ఆరోగ్యము, అట్లాగే కొన్ని ఉద్యోగ సమస్యలు అనేది బాగా ఉంటుంది. వీటిలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లాగే వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా కొంచెం మంచిది ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా. అట్లాగే ప్రతి దానికి కూడా సంతానం దగ్గర కానీ ఇబ్బందులు పడుతూ ఉంటుంది. విఘ్నాలతో సమస్యలు పరిష్కారాలు చేకూరుస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహంగా సాగుతూ ఉంటాయి.
గణనీయమైన పురోభివృద్ధి, అట్లాగే ఉద్యోగస్తులకు పదవీ యోగం, ఉపాధ్యాయులకు స్థానచలనము, విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. ఏ రంగాల వారికి ఆశించినంత ఫలితాలు రాకపోవడం కూడా ఇప్పుడే 2024 చివరి ఆఖరున డిసెంబరు జనవరిలో అనుకున్నంత ఫలితాన్ని వీళ్ళు మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరందరూ కూడా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అంటే ఏదో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి రోజు వచ్చే సమస్యలే, కొత్త సమస్యలు అనేది ఏం కాదు. అయినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఈ యొక్క రాశి వారికి సూర్య భగవానుడి సమస్యలుగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సూర్య భగవానుడి ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచిది. అట్లాగే ప్రతి శుక్రవారం నాడు ఉదయము 9 గంటల్లోపు లలితా సహస్రనామ పారాయణ చేసి, అట్లాగే ఆ తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఏదో ఒక అర్చన చేసి స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క కృతినామ సంవత్సరంలో సుఖ సంతోషాలు పొంది అష్టైశ్వర్యములు భోగభాగ్యములు కలుగుతూ ఉంటుంది. కృతినామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ గ్రహాల ఈ యొక్క కర్కాటక రాశి అందు కూడా గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు. ప్రతిదానికి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ధనం వస్తున్నా కూడా ఇంకా ధనం కావాలి, దేనికి కూడా సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది. యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదానికి కూడా అసంతృప్తిగా ఉంటారు. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానంగా ఉంటుంది. ఓర్పుతో యత్నాలకు సాగిస్తూ ఉండాలి. శుభకార్యాలన్నీ కూడా ఘనంగా చేస్తారు. బంధువులతో సంబరాలు బలపడుతూ ఉంటాయి. స్థిరాస్తి సంపాదించడంలో లక్ష్యంగా ఉంటారు వీళ్ళందరూ కూడా. అందరి మధ్య కూడా చీటికి మాటికి కలహాలు తరచూ వస్తూ ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. మీ సిఫార్సు కోసం ఒకరికి సదవకాశం వస్తుంది, కానీ వృత్తి ఉద్యోగాల్లో బాధ్యత సమర్థంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడుతూ ఉంటాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు విద్యార్థులు కష్ట సమయంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగము, అట్లాగే వారందరూ కూడా నిరాశగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా అన్ని పనులు కూడా సక్రమంగా సాగినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఉందని చెప్పేసి మనసులో పెట్టుకుంటూ ఉంటారు. ఏదో అధికారాన్ని మనకు కావాలనుకుంటారు, కానీ అధికారం కావాలి అంటే ఇబ్బందులుగా ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా చికాకులుగా ఉంటుంది. ఒక సమస్య మీద ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో ఒక అనధికారికంగా ఉంటూ ఉంటుంది. వీరందరూ కూడా ఏదో ఒక పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తవుతూ ఉంటుంది. వీరి ఈ యొక్క జాతకంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య అనేది వీళ్ళందరికీ ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ చేసి, అట్లాగే స్వామివారికి ఆకుపూజ చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారందరికీ ఉంటుంది. అట్లాగే అది చేయటం వల్ల సుఖ సంతోషాలతో ఉండి ఉన్నత వ్యాపార ఉన్నత ఉద్యోగ అధికారాన్ని రాశి వాళ్ళు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించడం అనేది ఈ యొక్క కృతినామ సంవత్సరంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా, కర్కాటక రాశి అందరూ కూడా ప్రతి పని కూడా ఆచితూచి ఆలోచించి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అట్లాగే అనుకోకుండా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమస్యలు తెచ్చుకోకుండా అధికారికంగా ఉండాలి. అట్లాగే అధికారికంగా ఉండడమే కాకుండా సమస్యలు దాటమే కాకుండా ప్రశాంత జీవనం సాగించడం కోసము ఈ యొక్క కృతినామ సంవత్సరాల్లో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. కృతినామ సంవత్సరములో సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. సింహరాశిలో మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము ఉంటుంది. ఈ రాశి వారికి అన్నీ కూడా అధికంగానే ఉంటాయి. అధికంగా అంటే అన్నీ నాకే కావాలి అనే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నీ తీసుకోవాలి, అన్ని విధాల నేను గొప్పగా నిలబడాలి,
అట్లాగే రాజ్యాధికారం కావాలి, నాకు ప్రతి పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలి, అన్ని కార్యక్రమాలు నేను చేసుకోవాలని పట్టుదల అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక సింహం ఎలా ఉంటుంది, ఈ యొక్క సింహరాశి వాళ్ళు అలా ఉంటారు, విధంగా చెప్పుకుంటూ ఉంటారండి. అయినప్పటికీ కూడా చికాకులు, రుణబాధలు, ఒత్తిళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. పనుల్లో అంతరాలు కలుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటూ ఉంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ యొక్క శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన బంధం కుదరకుండా కార్యసిద్ధికి మరింతగా శ్రమిస్తూ ఉంటుంది. మీరు కృషిలో ఓర్పు, చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. సంతానం, విద్య విషయాల్లో నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలు అనుకూలిస్తూ ఉండవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు పదోన్నతి సాధిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి విద్యా ఉద్యోగాలన్నీ కూడా. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఈ ప్రైవేటు అట్లాగే ఉద్యోగస్తులు కష్టకాలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వ్యాపారాలకు సామాన్యంగా సాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి రావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహంగా, వ్యవసాయ రంగాల వారికి ఆదాయ వృద్ధి, వైద్య న్యాయ సంకేతాల రంగాల వారికి ఆదాయ వృద్ధి పెరుగుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిరాశకంగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రాశి వారికి ప్రతి రోజు కూడా ఏదో ఒక సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెనకాలందరికీ కూడా సపోర్ట్ వచ్చినప్పుడు కూడా కొన్ని పనులు వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు. అట్లాగే అక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమస్యతో తిరిగి వస్తూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా ఇక రాశి వాళ్ళకి ఉంటుంది. ఇక రాశి వారు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని శుభానికి కూడా ముందుకు వెళుతూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 మంగళవారాలు స్వామివారికి పాలు పోసి 42 సార్లు ప్రదక్షిణాలు చేయటం వల్ల చక్క సుఖ సంతోషాలతో ఉండి అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు కలిగి, నూతన గృహ నిర్మాణము జరిగి, సకల ఐశ్వర్యములు కలిగి సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అట్లాగే కృతినామ సంవత్సరంలో అంతా కూడా శుభాలు అన్నీ కూడా ఆ యొక్క సింహరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహస్థితులు బాగున్నా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్థితిగతులు ఈ యొక్క కృతినామ సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అధికంగా ఉంటుంది. కృతినామ సంవత్సరంలో కన్యారాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజబోధ్యం 5, అవమానం 3. ఈ యొక్క రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటారు. ఆదాయం బాగుంటుంది. అన్ని విధాలా కూడా నిర్విఘ్నంగా ప్రతి పని పూర్తవుతుంది. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ యొక్క సంవత్సరం అంతయు కూడా ఉంటాయి. తరచు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా కూడా వెంటనే ఆ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఈ ప్రమేయంతో శుభకార్యములు నిశ్చయం అవుతూ ఉంటుంది. పత్రాలు, రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొంత పనులు ఆలస్యమైనప్పటికీ కూడా ఆ పనంతా కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటుంది. సకాలంలో కార్యక్రమాలు పూర్తవకపోయినా కొంచెం నిదానంగా పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. అట్లాగే ఏ జరిగినా కూడా నాకు ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి వెలుగుతూ ఉండాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. పన్నుల చెల్లింపుల్లో లక్ష్యం తగదు. వ్యవసాయ రంగాల్లో కూడా అత్యంత యోగ్యంగా ఉంటుంది. దిగుబడి బాగున్న మద్దతు ధర సంతృప్తిగా ఉండదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. సాంఘిక కార్యకలాపాలు జోలికి వెళ్ళకూడదు. ఈ యొక్క రాశి వారందరూ కూడా అత్యంత యోగంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రాధిపతి ఇబ్బందులు పెడుతూ ఉంటారు కనుక ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ఈ కనకదుర్గ అమ్మవారికి, దుర్గామలేశ్వర స్వామి వారిద్దరికి కూడా అర్చన పూజ చేయిస్తే కనుక కృతినామ సంవత్సరంలో అన్ని విధాల ఈ యొక్క రాశి వారికి సుఖంగా ఉంటుంది.
కృతినామ సంవత్సరాల్లో తులారాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. తులారాశిలో చిత్తా నక్షత్రము, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క రాశి వాళ్ళలో ఆదాయం 2, వ్యయం 8, రాజబుద్ధ్యం 1, అవమానం 5గా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి గోచారంగా ఫలితాలంగా చూసుకుంటే ఇది గ్రహాలు అన్నీ కూడా సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలబెట్టిన పనుల చికాకులు అధికంగా ఉంటాయి. సామరస్యంగా చేసే పనులన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఉండాలి. విలువైన వస్తువులు అపహరణకు గురవుతూ ఉంటాయి. ఆస్కారంగా ఉన్నా కూడా ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటూ ఉంటారు. దంపతుల మధ్య కూడా సఖ్యత లోపిస్తూ ఉంటుంది. అవగాహన లేని విషయాలు కూడా దూరంగా ఉండడం మంచిది. అట్లాగే ఇక విద్యార్థులందరూ కూడా సామాన్య ఫలితాలే సాధిస్తూ ఉంటారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తూ ఉంటాయి. అట్లాగే అందరూ కూడా వేధింపులుగా ఇబ్బందులుగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారందరూ కూడా వ్యవసాయ రంగాల వారందరూ కూడా పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతుగా ఉంటుంది. ఈ వ్యాపారాలన్నీ కూడా స్వల్ప కష్టాలుగా ఉంటుంది. అట్లాగే వారందరికీ కూడా ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. 3 నెలలకు ఒకసారి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అనేది, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ యొక్క రాశివారు శనికి తైలాభిషేకం చేయించుకొని అట్లాగే శనికి ఆరాధన చేస్తే కనుక ఈ యొక్క కృతినామ సంవత్సరంలో అన్ని శుభకార్యాలు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క శని యొక్క స్థితి, ఈ యొక్క రాశివారందరికీ కూడా శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మనోవిచారం అధికం అవుతూ ఉంటుంది. చాలా సమస్యలుగా ఉంటుంది. కనుక ఇక కృతినామ సంవత్సరంలో శని యొక్క ఆరాధన చేయటం వల్ల సుఖశాంతులు కలుగుతుంది. ఈ యొక్క కృతినామ సంవత్సరంలో వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాతిబోధ్యం 4, అవమానం 5. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరైనా కూడా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాలి అనే స్థితిలోకి వెళుతూ ఉంటారు రాశివారు అందరూ కూడా. స్వయం కృషితో అనుకున్న సాధించాలనుకుంటారు, కానీ అది నిర్విఘ్నంగా పూర్తి కాకపోవటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరాలు వస్తూ ఉంటాయి. ఆదాయ వ్యయాలు అన్నీ కూడా అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచు కూడా ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు. రుణము చేయాల్సి వస్తూ ఉంటుంది. అవసరాలకు కన్నా ఎక్కువ రుణం చేయాల్సి వస్తూ ఉంటుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఒత్తిళ్లకు లోబవుతూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. చేసే పనిలో కూడా కష్టం కనబడుతుంది, కానీ దానిలో ఫలితాన్ని ఆశించకూడదు. ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ఫలితం నిదానంగా వస్తుంది. పెట్టుబడులు, అట్లాగే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఏదన్నా పని చేయాలనుకున్నా చాలా కష్టపూరితంగా ఉంటుంది. ఉద్యోగం దగ్గర చాలా సమస్యలుగా ఉంటుంది. వ్యాపారం దగ్గర చాలా చికాకులుగా ఉంటుంది. రుణబాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లాగే వ్యయం అనేది ఎక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణబాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక రాశివారు అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కృతినామ సంవత్సరం అంతయో కూడా వీరందరూ కూడా, ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా బుధుడి యొక్క స్థితిగతులు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసి కనకధార స్తోత్రము పారాయణ చేయటం వల్ల కృతినామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి అందరూ కూడా శుభకార్యాలు నిర్వహించడమే కాకుండా ఉన్నత స్థితిగతుల్లో ఉండడం అనేది కృతినామ సంవత్సరంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కృతినామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజబోధ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి అన్ని రంగాలు కూడా నిర్విఘ్నంగా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని స్టార్ట్ చేసినా కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు అవ్వకుండా
కావలసిన ఖర్చులు అనేది ఈ యొక్క రాశి వాళ్ళు పెడుతూ ఉంటారు. అన్ని వ్యవహార రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. అన్ని యత్నాలు కూడా సన్నిహితులుగా ఉంటారు. ఉన్న జనాలందరూ కూడా వారికి సహకారంగా ఉంటారు. ఈ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా సమస్యలుగా ఉంటుంది. అట్లాగే వ్యాపారం పట్ల కొంచెం సమస్యలుగా ఉంటుంది. ఉద్యోగం లభిస్తున్నా కూడా దానిలో మనశ్శాంతి ఉండదు. దంపతిద్దరు కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు గొడవలుగా పడుతూ ఉంటారు. దంపతుల మధ్య చికాకులుగా ఉంటుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. స్థిరాస్తుల విషయాలు కొనుగోళ్ళు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ధనం అనేది మిగలడం అనేది చాలా ఇదిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి అందరికీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా దిగుబడి వస్తుంది. అయినప్పటికీ కొంచెం పంట చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఏదో ఒక సమస్య వస్తుంది. దాంట్లో ధనం లేకపోవటము, లేదా ఏదో ఒక ఆరోగ్య సమస్య రావటము, ఇలాంటివన్నీ కూడా రాసి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఎవరన్నా ఏదన్నా చక్కగా టెండర్లు వేసినా కూడా కాంట్రాక్టులు అందరికీ కూడా దక్కించుకుంటారు. అయినప్పటికీ కూడా ఆ దక్కించిన కాంట్రాక్టులో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అధికారికంగా కానీ, లేదా వెనకాల వచ్చే వాళ్ళ స్నేహితుల వల్ల కానీ, లేదా వాళ్ళ బంధువర్గంలో కానీ చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. విద్యార్థులు ఫలిస్తాయి, కానీ ఈ యొక్క ఇబ్బందులు పడుతూ వస్తుంది. వాళ్ళకి ర్యాంక్ కూడా రావాలన్నా కూడా చాలా కష్టంగా వస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల సుఖ సంతోషం కలుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ప్రతి మంగళవారం నాడు చిమ్మిలి, చనివిడి, పానకంలోపు నైవేద్యం పెట్టడం వల్ల సుఖశాంతి లభిస్తూ ఉంటాయి. అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల సుఖ సంతోషాలు పొంది శుభాన్ని ఒక కృతినామ సంవత్సరంలో శుభాలు కూడా దగ్గరికి వస్తూ ఉంటాయి. అశుభాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆరోగ్యాలన్నీ కూడా క్షీణించే ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతూ ఉంటుంది. అన్ని విధాల సుఖశాంతులతో కృతినామ సంవత్సరంలో జీవించడం అనేది సాగుతుంది. కృతినామ సంవత్సరంలో మకర రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ఇక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజబుద్ధ్యం 3, అవమానం 1. ఇక రాశి వారందరికీ కూడా గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. రుణ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సంబరాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశి వాళ్ళందరూ కూడా తరచూ వైద్య పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటూ ఉంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఉద్యోగులకు శుభయోగం కలుగుతూ ఉంటుంది. వీరికి పదోన్నతి కలుగుతుంది. రాశి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల వారికి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు రాశి వారికి తక్కువగా ఉంటుంది. అన్ని వర్గాలు కూడా గత సంవత్సరం కంటే ఈ యొక్క కృతినామ సంవత్సరంలో అత్యంత యోగంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకు శుభయోగంగా ఉంటుంది. వీరికి పదోన్నతి కలుగుతుంది ఈ యొక్క రాశి వారందరూ కూడా. అట్లాగే చక్కగా కొత్త పత్రాలు రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే రాజకీయాల్లో అత్యంత యోగంగా సంపాదిస్తారు. అత్యంత అధికారికంగా ఉంటారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు. వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వీరందరూ కూడా తరచు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. క్రీడాకారులు అందరూ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక రాశి వారికి అన్ని విధాలా ఈ సంవత్సరం కృతినామ సంవత్సరం మొత్తం కూడా అత్యంత యోగంగా ఉంది. అయినప్పటికీ కూడా వీరికి కేతువు ఇబ్బందులు పెడతాడు కాబట్టి గణపతి స్వామి వారికి గరికి పూజ ప్రతి బుధవారం నాడు గరికి పూజ చేసుకుంటూ ఉండడము, అట్లాగే లలితా సహస్రనామం పారాయణ చేయటం, ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఇంకా శుభాలు కలుగుతుంది ఈ యొక్క కృతినామ సంవత్సరంలో. కృతినామ సంవత్సరంలో కుంభరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజబుద్ధ్యం 6, అవమానం 1. ఈ యొక్క రాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురుబలం లోపంగా ఉంటుంది. అన్ని అధికంగా ఉన్నా కూడా, ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు.
ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు, ఆచితూచి అడుగేసే పరిస్థితికి వస్తూ ఉంటుంది. దంపతుల మధ్య ఏదో ఒక కలహాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటూ ఉంటారు. మనసు స్థిమితం ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయిస్తూ ఉంటారు. వ్యాపకాలు అనేక ఏదో విధంగా సమస్యలుగా ఎక్కువ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనే స్థితిలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అట్లాగే వాస్తు దోషం ఉన్న చోట వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు. వాస్తు దోష నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రత చాలా మంచిది. సంస్థల స్థాపనలకు ఇది అధికారికంగా ఉంటుంది. దిగుబడి పంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సరుకుల నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటారు. అన్ని పనులు కూడా సకాలంలో జరగపోగా అన్ని పనులు ఎదురుగా వస్తూ ఉంటాయి. అనుకోని సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చికాకులుగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే శక్తి వస్తుంది. అయినప్పుడు కూడా ఇక రాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఏదో ఒక పని అడ్డంకులతో ఉంటుంది. ఏదో ఒక సమస్యను ఎదురవుతూ ఉంటుంది. చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మన యొక్క పనిని చెడగొడుతూ ఉంటారు. మన యొక్క పని చెడగొట్టడమే కాకుండా అధికారికంగా కూడా మనని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉన్నందు కారణం వల్ల శని యొక్క స్థితిగతులు తొలగిపోవడం కోసం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం వల్ల సకల సంతోషాలు కలిగి ఉన్నతాధికారాన్ని కృతినామ సంవత్సరాల్లో నిర్విఘ్నంగా పూర్తిగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అనేది కృతినామ సంవత్సరాల్లో ఉంటుంది. కృతినామ సంవత్సరాల్లో మీనరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి ఈ యొక్క రాశిలో. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజబోధ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభాశుభాలు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక అధికారికంగా వచ్చే సమస్యల కన్నా అనధికారికంగా వచ్చే సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశి వాళ్ళు స్నేహపూర్వకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వాళ్ళు అధికారికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉన్నత ఉద్యోగ వ్యాపార అధికారులు కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా అనుకోని తప్పులు చేస్తూ ఉంటారు. తెలియకుండా చేసే తప్పులు అనేది రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండడం మంచిది. ఒత్తిళ్ళు ప్రలోభాలకు లొంగుతూ ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళు. ఆదాయం బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఎంత ఆదాయం వచ్చిందో దానికి 2 రెట్లు ఖర్చు అవుతూ ఉంటుంది ఈ యొక్క రాశి వాళ్ళకి. ఈ యొక్క ఖర్చులు అసంతృప్తికరంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళు వాహనాలు, నూతన గృహ నిర్మాణాలు అన్ని అమర్చుకుంటారు. అయినప్పటికీ కూడా కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని రావడము, కొన్ని వెళ్ళిపోవడం, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అధికారికంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా సమస్యలుగా ఉంటుంది. ఒక మీనరాశి వాళ్ళకి చాలా జాగ్రత్త వహించడం అనేది ఎక్కువగా ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ప్రతి శనివారం కూడా. అట్లాగే ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేయించండి. అట్లాగే ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఆకపూజ చేయించి ప్రతిరోజు కూడా శివాలయంలో అభిషేకం చేయించి చండీ ప్రదక్షిణ చేయటం వల్ల ఈ యొక్క రాశి వారికి కృతినామ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి అత్యంత యోగ్యాన్ని ఇస్తుంది ఈ యొక్క కృతినామ సంవత్సరం వీళ్ళందరికీ కూడా.